ధైర్యంగా దేవుడి పనికి కానుకలు ఇచ్చేస్తున్నాను కదా అనుకుంటాం, ధైర్యంగా దేవుడి పని చేసేస్తున్నాను అనుకుంటాం, ధైర్యంగా మీటింగ్లు పెట్టేస్తున్నాను అనుకుంటాం, ధైర్యంగా లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాను అనుకుంటాం, ధైర్యంగా నా దేవునికి కానుకలు ఇచ్చేస్తున్నాను కాలు ఎగరేస్తాం మనం. అలాగైతే మనకన్నా గొప్పగా ఇచ్చాడు దావీదు గారితో పోల్చుకుంటే మనమే అప్పటి. మనం ఇచ్చింది ₹10 పావల. దావీదు దేవుడిని చాలా గణపరిచాడు, కానీ విరిగి నలిగిన హృదయంతో నలిగిపోతున్నాడు. బికాస్ అతను పాపము చేశాడు. పాపాన్ని బట్టి నలిగిపోతున్నాడు చూడండి దావీదు గారు. ఏమండి ఈరోజు మనం నలుగుతున్నామండి? దేవా నా జీవితంలో ఈ పాపం జరుగుతుందయ్యా, నన్ను క్షమించని దేవుని సన్నిధిలో పడి ఏడ్చే పరిస్థితి మనకుందా చెప్పండి? చేయట్లేదా? మన బ్రతుకులో పాపాలు లేవా? ఇప్పటికీ కూడా మన జీవితంలో ఎన్నో తప్పులు కొనసాగుతున్నాయి ఇప్పటికీ. కానీ ఒక పక్క దేవుని కానుకలు ఇస్తున్నాం, ఒక పక్క దేవుని పని జరిగిస్తున్నాం. అవి కాదు దేవుడు కోరుకున్నది. దేవా నువ్వు బలిని అర్పణ కోరలేదు, విరిగి నలిగిన హృదయం కావాలి ఆయనకి. దేవా నేను పాపం చేసిన వాడనయ్యా, నేను పాపం చేశాను తండ్రి, ఎప్పటికీ ఇంకో ఫలానా పాపం నా జీవితంలో జరుగుతుంది తండ్రి, దాన్ని ఎలా మానాలి తండ్రి అని ఏ రోజైనా దేవుని దగ్గర మోకరించి ఏడుస్తామండి మనం? ఒక పక్క పాపం చేసుకుంటూ ఒక పక్క దేవుని పని చేసుకుంటూ వెళ్ళిపోతే అది మనకు ఆశీర్వాదం కాదు. దేవుడికి కావాల్సింది మనం ఇచ్చే ధనం కాదు, దేవుడికి కావాల్సింది మనం చేసే పని కాదు. అవన్నీ కావాలి ఓకే, ఎప్పుడు అవన్నీ చేయాలి? దేవుని కోసం పని చేయాలి, దేవుని కోసం కానుకలు ఇవ్వాలి. ఎప్పుడు? పాపాన్ని మాని